నిర్వహించడం జరుగుతుంది. చేయట్లేదు సార్. నర్సరీ పనులకు మినహాయించి ఏ పనులకు కూడా వర్క్ సైడ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఇంకే రికార్డు రాస్తారా 1000 రూపాయలు అనుకుంటున్నాం ఉద్యోగం తీసే సంబంధించి పర్మిసబుల్ వర్క్స్ మరియు రైట్స్ అండ్ ఎంటిల్మెంట్స్తో కూడిన విలేజ్ ఇన్ఫర్మేషన్ వాల్ అనేది ఉంది సార్. దాన్ని ఎవ్రీ ఇయర్ ఏపీఓ గారు అప్డేట్ చేస్తూ ఉండాలి. కానీ అక్కడ విలేజ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అప్డేట్ చేయనట్లు గుర్తించడం జరిగింది. ఆ రైతుల యొక్క మినిట్స్ మరియు వారి సంతకాలు తీసుకొని గ్రామసభ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది సార్. అటు రిజిస్టర్ నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది. మీరు ఇప్పుడు మొదలైతే చేపిస్తామంటే ఇది నెక్స్ట్ ఇయర్కి మీరు చెప్పాలి. అట్లయితే ఇప్పుడు దాకా ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలో చెప్పు. ఇప్పుడు నువ్వు చేపిస్తామంటే ఇప్పుడు చేసినంత రాగానేగా. హక్కుదారులు టేకుల్చర్లో పనిచేయడం జరిగింది సార్. ఇట్టి పనిచేసిన హక్కుదారులకు కంపల్సరీ మాస్టర్లో సంతకాలు తీసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ 8 మందికి హాజరులు ఉన్న సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. నుంచి ఒకరికి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. గ్రామసభలో పనిచేసిన వాస్తవం దాని సంతకాలు మర్చిపోవడం జరిగింది. హక్కుదారులు టేకుల్చర్లో పనిచేయడం జరిగింది సార్. కానీ వారు ఉపయోగించిన మస్టర్ నందు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. బాధ్యులు విజయ్ గారు గ్రామసభ కాదు. 5945లో పనిచేసిన రోజుల కంటే ఎక్కువ రోజులు లెక్కించి వేయడం వల్ల ఒక్కొక్క రోజు చొప్పున అదనంగా వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది. యాడింగ్ కోసం 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ప్రజావేదికలో తీపిస్తాము. అయిపోయింది. జాబ్ కార్డ్ వారికి సంబంధించిన పేమెంట్ కూడా 15 రోజుల్లో చేయమని ఆదేశించడం జరిగింది సార్. అయినా కూడా ఇప్పటివరకు కూడా పేమెంట్ చేయలేదు. అప్పటి గ్రామసభ వివరణలో ఎస్టిమేషన్ సార్ అమౌంట్ 28,705 రూపాయలు సార్. అక్కడ కూడా ఉన్నాయి సార్. దాన్ని జత చేయడం జరిగింది. డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి నువ్వు ఎట్లా చేస్తున్నావు వస్తున్నావు ఒక సైట్ ఎట్లా అంటే అయిపోతుంది కదా. ఎందుకంటే వాళ్ళతో రాయించుకోవాల్సి వస్తుంది కదా. జిరాక్సులు తీసుకొని వారి అర్హతను పరీక్షించవలసి ఉంది సార్. ఈ గ్రామంలో ఒకరికి ఇండివిజువల్ వర్క్ సైట్కి సంబంధించిన పని జరిగింది. ఆ పని యొక్క జిరాక్సులు తీసుకోండి. ఓకే ఓకే గ్రామంలో ఉంచావా ఇప్పుడు చెప్తున్నావా? 30 అంశం సార్. రైట్. 27 మొక్కలు మాత్రం బ్రతుకున్నాయి. మిగిలిన మొక్కలు లేనట్లుగా గుర్తించడం జరిగింది సార్. 12 కూడా అంతే సార్. 47 మ్యాండేట్స్ అనేది పనిచేయడం జరిగింది సార్. 100 రోజులు పూర్తి అవడం వల్ల వాళ్ళకి పేమెంట్ కాలేదు. ఇటు విషయాన్ని గత వీక్లో 3 వారాల్లో పేమెంట్ చేయమని ఆదేశించినప్పటికీ కూడా ఇప్పటివరకు చేయలేదు సార్. అప్పుడే ఆ వర్క్ ఐడీస్ క్లోజ్ అయినాయని గ్రామసభ వివరణలు తెలిపారు సార్. అప్పటి పంచాయతీ సెక్రటరీ గారు ప్రస్తుతం గ్రామసభకు హాజరు కాలేదు. గ్రామస్తులు గ్రామసభలో వేతనాలు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని తెలపడం జరిగింది. 3 వారాల్లో వాళ్ళకు పేమెంట్ చేయమని ఆదేశించినప్పటికీ కూడా వారి ఆదేశాలను పాటించుకోలేదు, పేమెంట్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా పేమెంట్ రానందున వాళ్ళు పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది. అట్టి అమౌంట్ 41,102 రూపాయలు. నేను మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు తెలియదు కాబట్టి మీరు అడగండి.
ఓకే ఓకే న్యాయం చేయాలి 100%. మా ఊరు అన్నప్పుడు నేను వచ్చినప్పుడు విన్నప్పుడు రాయాలి. 14వ అంశం సార్, గత 15వ విడత సామాజిక తనిఖీ అంశం నెంబర్ 12 ప్రకారము శ్రీ సాయి గోపునందు బాగి సావిత్రి సార్ జాబ్ కార్డ్ నెంబర్ 191 3 రోజులు పనిచేయడం జరిగింది. కానీ సిఓ గారు పేమెంట్ చేయకపోవడం వల్ల పేమెంట్ కాలేదు. అప్పటి ప్రిసైడింగ్ అధికారి 15 రోజుల్లో పేమెంట్ ఇవ్వగలరని ఆదేశించినప్పటికి కూడా వారికి పేమెంట్ చేయలేదు. ప్రస్తుతం వాళ్ళు మాకు డోర్ టు డోర్లో కూడా తెలపడం జరిగింది. ఆ డబ్బులు అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు. గ్రూపులకు సంబంధించి తోకలి శ్రీరాములు జాబ్ కార్డ్ నెంబర్ 47 ఈయన 4 రోజులు పనిచేయడం జరిగింది. కానీ సిఓ గారు పేమెంట్ చేయని కారణంగా పేమెంట్ నష్టపోవడం జరిగింది. వీరికి సంబంధించి కూడా 15 రోజుల్లో పేమెంట్ చేయమని ఆదేశించినా కూడా పేమెంట్ చేయలేదు సార్. తద్వారా 869 రూపాయలు అనేది నష్టపోవడం జరిగిందని డోర్ టు డోర్లో రతపూర్వకంగా తెలియజేస్తుంది. అదే ఆ మేడం లేదు, తర్వాత సార్ లేరు, తర్వాత మీరు వచ్చి 1 ఇయర్ దాకా అవుతుంది ఇంచుమించు. వీళ్ళందరూ పాతోళ్ళు లేదా, మీరంటే కొత్తగా వచ్చారు, వీళ్ళందరూ పాతోళ్ళు లేదా. నెక్స్ట్ కాదు కదా, అసలు 100 డేస్ వర్క్ అంటేనే మనం చేసేదే ఆ పని కదా, మీరందరూ కూడా చేసేది. మరి ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్? తెలియలేదు అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, టీఎల్ దగ్గర నుంచి మేట్లని ఒకరి ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంటారు కదా. 100 డేస్ డిమాండ్ పెట్టుకుని తీసుకుంటారు. పేమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు 100 డేస్ పూర్తయిందని చెప్పడం వల్ల మనకి అట్లా ఎట్లా ఉంటుంది మేడం, వాళ్ళకైనా మేట్లకైనా తెలియాలి కదా. రావట్లేదు మేడం. రఫ్తుదారులకు పనిచేసిన చివరి కాలంలో తప్పుగా లెక్కించేయడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 696 రూపాయలు. ఏం చేస్తుందో డిమాండ్ తీసుకోవట్లా, జాబ్ కార్డు అప్డేట్ చేస్తాను. నువ్వు చేసేది ఏంటి? ఆ పేరులో లేదు. ఆయన అక్కడ ఉన్నప్పుడు లేడా? అప్పుడే సెక్రటరీ చేశారా? మరి అప్పుడు సెక్రటరీ ఎవరు లేడా? మోతీలాల్ పరిస్థితి ఏదన్నా ఎవరన్నా వచ్చి ఏదైనా పెట్టుకున్నట్టు, లేకపోతే అడవిలో కానీ చెరువుల్లో కానీ తవ్విస్తారు. ఏ రైతు అడగండి, మా సెక్రటరీని అడగండి, నేను రైతు నేను పెట్టించే డిమాండ్ మీకు ఫోన్ చేయలేదా? నేను కాలం ఎందుకు పెట్టలేదు మేడం అని పెట్టి నాకు 20 రోజులు మీరు దాన్ని చేయించారు. రైతులను పంపించి నేను పెట్టిస్తే అది సార్, మరి అనౌన్స్ చేయించరా పంచాయతీల్లో? వర్క్ ఫైల్ కూడా అన్ని పత్రాలు అనేది పెట్టలేదు సార్. మరి రైతుల కూలీల సంఖ్య వర్క్ ఫైల్ అన్ని చేశారు. మరి ఎందుకు ఎట్లా వచ్చింది తేడా? ప్లానింగ్ ప్రాసెస్ అయిన చూసినావా? ప్లానింగ్ ప్రాసెస్ అమ్మా తీసుకునే నిర్వహించలేదంట. మరి ప్లానింగ్ ఎడ్ చేశారు చెప్పండి. వాళ్ళు నిర్వహిస్తే వాళ్ళు ఎందుకు చూసారు? వాళ్ళకి టీఏ ఎవరు? మరి నువ్వు ప్లానింగ్ ప్రాసెస్ అంటే అది దాని మీద రాయటమే కదా ప్రాసెస్ అంటే. నువ్వు చేసిన పని మొత్తం చూడటానికి రాయాలి కదా. నువ్వు పని చేసి మైండ్లో ఉంచుకుంటే ఎట్లా? ఎప్పుడైనా పెట్టాలి కదా. అదే వాళ్ళు అడిగింది. పక్కన మీరు వచ్చిన పని జరగాలని పట్టించుకుంటారు కదా. రైట్. 29వ అంశం సార్, పని యొక్క పారదర్శకత కోసం ప్రతి పని దగ్గర నేమ్ బోర్డులనే ఏర్పాటు చేయవలసి ఉండగా ఏర్పాటు చేయట్లేదు సార్. ఇటు విషయానికి సంబంధించి గత విడతలో కూడా ఇష్యూ నెంబర్ 26 నందు రాయడం జరిగింది సార్. అప్పటి ప్రిసైడింగ్ అధికారి ఈ కానించని 3 వారాల్లో అరేంజ్ చేయమని ఆదేశించినప్పుడు కూడా వారి ఆదేశాలను పాటించలేదు సార్. ఇప్పటికి కూడా వర్క్ సైట్ దగ్గర ఏ వర్క్ సైట్ దగ్గర కూడా నేమ్ బోర్డు పెట్టలేదు. ఈ అంశంపై మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేనట్లు ఆ టైంలో ఏపీ ఎవరు? ఈ ఆడిట్ జరిగినప్పుడు ఏపీ నువ్వు కదమ్మా? నువ్వు కదా? శ్రీలక్ష్మి. ఓకే. టీఏ అప్పుడు నువ్వేనా? నువ్వు కాదు. సరే, ఇప్పుడు వితిన్ 1 వీక్లో అరేంజ్ చేయాలి ఆ బ్యాలెన్స్ నేమ్ బోర్డు. అర్థమైందా? ఇప్పుడు కూలీల అధికారులను అడిగితే పని జరిగింది వాస్తవం అని చెప్పారు. పనికి సంబంధించిన మట్టిని రైతులు తరలించుకున్నట్టు తెలపడం జరిగింది సార్. వాటికి సంబంధించిన ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ కానీ ట్రిప్స్ కానీ నిర్వహించలేదు. అలాగే ఐబీ పర్మిషన్ లెటర్ తీసుకున్న తర్వాత ఎస్టిమేషన్ వేయాలి, అది కూడా వేయనట్లు గుర్తించడం జరిగింది సార్. ఇటు విషయాన్ని గ్రామ సభలో చదివితే ఎఫ్ఐ గారు ఏమన్నారంటే పేమెంట్ ఇవ్వడం లేదు కాబట్టి మేము నిర్వహించాము అని అంతే కదా, సింపుల్ ఫార్మేట్. వాళ్ళు అడిగింది అదే కదా. ఇరిగేషన్ వాళ్ళ నుంచి లెటర్ తీసుకోవాలి సార్. ఎన్ఓసి ఎందుకు తీసుకోవాలి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తే చూడడానికి ఇబ్బంది ఏంటి? ఎన్ఓసీ
వీటికి సంబంధించి ఉంటే చూసారు ఇది అయిపోయింది ఒక అర్థదారు సంతకాలు లేవు, అసలు డోర్ టు డోర్లో కూడా సెకండరీ రా. సమావేశం ఏర్పాటు చేసి అందులో ఫిర్యాదులు ఏమైనా వచ్చి ఉంటే వాటిని నమోదు చేసుకొని వాళ్ళ సంతకాలు తీసుకొని మరి 15 రోజుల్లో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ జరిగే రోజుగారు దివస్ రోజు వాటిని క్లియర్ అయినవా లేవా అనేది కూడా వాళ్ళు తెలియజేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఇలాంటి ఇది చిన్న వస్తున్నాయి కదా, నిజంగా నువ్వు అక్కడ గ్రామ సభ పెట్టుకుంటా కూలీలంతా వస్తారు, ఆ సమస్య అక్కడ నీకు మ్యాక్సిమం రెక్టిఫై అవుతుంది. ఇక్కడ దాకా రాదు. ఇప్పుడు ఇన్నిసార్లు నుంచొని నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకే ఇది పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం, అర్థమైందా? అది మీరు పెట్టకపోవడానికి సమస్యలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఓపెన్ ఫోరం. ఎస్ఎంసీ 5వ నెల 2022 15వ తారీఖు నుంచి 9వ తారీఖు 5వ నెల 2022 నుంచి 15వ తారీఖు 5వ నెల 2022 వరకు జరిగిన పనికి పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించారు. మస్టర్ నందు పనిచేసిన రోజుల కంటే ఎక్కువగా అదనంగా లెక్కించి వేయడం వల్ల అదనంగా పేమెంట్ వెళ్ళడం జరిగింది సార్. ఒక్కొక్క రోజు చొప్పున 31,120 పిఎస్ మోతిలాల్ డిమాండ్ ఫామ్స్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ ఫామ్స్ నిర్వహించండి. 30% జాబ్ కార్డ్ మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది సార్. రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 21 సార్, సర్వర్ లిస్ట్ నిర్వహిస్తున్నాం. అంశం 22 సార్, గ్రామ పంచాయతీకి సంబంధించి ఈజీఎస్లో ఫిర్యాదుల పెట్ట అనేది గ్రామ పంచాయతీ నుండి ఏర్పాటు చేయడంలో గుర్తించడం. ఉన్నాయి కానీ తక్కువగా లెక్కించి రాయడం వలన హక్కుదారులు మీరు నోట్ పెట్టి కూడా ఏం రాయలేదు, రాసినని చెప్తున్నాం. ఈ మాస్టర్లకు ఎక్కడ కూడా నోట్ పెట్టి రాయలేదు. డోర్లో అడుగుతేనేమి మేము పని చేసినాం 6 రోజులు వేసుకుంటాం. మిగతా మీరు ఇక్కడికి వచ్చేసరికి మాస్టర్ మీ దగ్గరకు వచ్చేసరికి ఆబ్సెంట్ అని వేస్తున్నాం. 10 రోజులు పనిచేసి 10 టోటల్ ఇక్కడ ఈ ఫిగర్ని రౌండ్ చేశారు అనుకోండి, ఓకే. దీనికి టోటల్ ఫిగర్ రౌండ్ చేస్తే దీన్ని మిస్టేక్ జరిగింది అనొచ్చు. మేము చేసిన కౌంట్ ఈ నుంచి వాటికి అటెండెన్స్ చేసినప్పుడు ఈ టోటల్లో 11 వచ్చినాయి, 11 కరెక్ట్గా చేసినామంటే ఇందులో అటెండెన్స్ కరెక్ట్ చూసి చేసినట్టే కదా. సార్ ఇది కూడా నాగినేని ప్రోగ్రామ్ లక్ష్మీపురం గ్రామ హక్కుదారులు పనిచేసినట్లు మాస్టర్లు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 3 మంది హక్కుదారులకు గాను 18 రోజులకు గాను 4,480 రూపాయలు 82 రూపాయలు పేమెంట్ చేయడం. కొలవకుండా టోటల్ ఫిక్స్కి ఒకేసారి వేసి యావరేజ్ తీయకుండా ఒకేసారి 200 ఫిక్స్ కానీ 500 ఫిక్స్ కానీ వేసి యావరేజ్గా ఎన్నుకున్నది రికార్డ్ చేయడం జరిగింది సార్. అలాగే దీనికి సంబంధించి మాన్యువల్ డేటా ఇన్పుట్ షీట్స్ తనిఖీ కన్ఫరెన్షన్ అండ్ నేమ్ బోర్డ్స్ అరేంజ్ చేయలేదు సార్. ఆల్రెడీ వెబ్సైట్లో
అంటే వన్ ఎంపీలో రాయకుండా కలిపి రావాలి. 10 మంది వచ్చారండి. ఒకరోజే వాళ్ళు 10 20 బిట్లు తీసుకున్నారు. అట్లా వారం 2 వారాలు అట్లా ఒక్కొక్క బిట్లు రాయాలంటే మీకు అది ప్రొసీజర్ అది కదా, అలా రాయాలనే కదా. అది కాదు ఇంకేమన్నా ఎక్స్ట్రా వర్క్ ఉందా మీకు అది రాసేది కాకుండా? ఇంకా అంటే చాలా పని చేసింది. ఎన్ని పని చేయండి? ఒక బిట్టు 2 మీటర్లు వాళ్ళు మార్నింగ్ 8 కొత్తే 10 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నారు మేడం. మిగిలిన 8 అవర్స్ సరే అన్నా మనం అనుకున్నా సరే 8కి వస్తే 10 కల్లా వెళ్ళిపోతున్నారు. మీరు 10 కల్లా చూసుకోవాలి, ఫోటో తీసుకొని రావాలి. ఇంకా దాన్ని రాసుకోవడానికి ఏం ప్రాబ్లం? సపరేట్ రాయాలి కదా. ఇంకా ఓవరాల్గా రాసుకునే పని అయితే వారాలు మొత్తం కలిపి ఇగో 8 బిట్లను రాసేస్తారు కదా. మరి డైలీ అవసరం లేదు, మీరు కూడా అవసరం లేదు కదా. మిమ్మల్ని వెళ్ళరు, 2 రోజులకో 3 రోజులకో పోతారు, రాసుకొని వస్తారు. ఏది వాళ్ళు చెప్పినంత రాసుకొని వస్తారు. ఎక్కడ వెళ్ళేది ఏంటి ప్రతిదీ తెలుసు మేడం. అక్కడ ఏం జరుగుతుంది కూడా తెలుసు. లేకపోతే పక్క పంచాయతీల్లో తీసుకుపోతారు. వాళ్ళు చేసినంత వీళ్ళు రాసుకున్నంత ఇలా మేము 4 వచ్చామంటే 4 మీ పేరు రాసుకున్నాయి. సంబంధించి 462 మొక్కలు పెట్టినట్టు రికార్డు ప్రకారం కదా సార్. వీళ్ళు మొక్కలు లెక్కించారు 250 మొక్కలు పెట్టుకున్నారు. మిగతా 112 మొక్కలు నేనట్లు గుర్తించడం జరిగింది సార్. పనులు చేయడం జరిగింది సార్. ఇందులో 2 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. మిగతా 24 పనులకు అనేది నేమ్ బోర్డు ఏర్పాటు లేనట్లు గుర్తించడం జరిగింది. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి రికార్డు తనిఖీ బృందం మనకి ఇవ్వలేదు సార్. 3 వర్కులకు గాను ఉన్నాయి. కానీ మొత్తం కాలంలో ఎక్కువ లెక్కించి రాయడం వల్ల 11 రోజులకు గాను 2150 రూపాయలు అదనంగా పొందడం జరిగింది సార్. హక్కుదారు రూపాయలు 87 రూపాయలు కూడా. లక్ష్మీపురం సంబంధించి మొత్తం కాలంలో ఎక్కువ లెక్కించి రాయడం వలన హక్కుదారులు పనిచేయకుండా 3 మంది హక్కుదారులు పనిచేసినట్లు మస్టర్లు ఆర్డర్లు సంతకాలు మస్టర్ ముగించిన తర్వాత వేసుకోవడం జరిగింది సార్. అందుకు గాను హక్కుదారులు పనిచేయకుండా 24 రోజులకు గాను 5589 రూపాయలు అదనంగా పొందడం జరిగింది. 45,773 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే సామాగ్రి పరంగా 30,031 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దీనికి గాను 2 పనులు చేయడం జరిగింది. కామన్ నర్సరీ 2 పనులు, 2 రకాల ఫోటోలు గ్రామ సభ చూపించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. అలాగే అమలు చేయ అధికారుల రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. పనిచేసి కూడా మొత్తం కాలంలో తక్కువ లెక్కించి రాయడం వల్ల 20 రోజులకు గాను 4,862 రూపాయలు వేతన నష్టపోవడం జరిగింది సార్. నష్టం బ్యాగ్ ఫిల్లింగ్ కదా సార్. బ్యాగ్ ఫిల్లింగ్ ఉన్నప్పుడు 10,000 బ్యాగులు ఉన్నప్పుడు 10 మందికి చెప్పినప్పుడు పంచాయతీ 10 మంది చేశారా లేదా మీరు చూడాలి. అక్కడ చూసాక మచ్చలు వేసేది కూర్చొని జీతాలు తీసుకుంటారు. మరి ఎందుకు అది ఈ వారం చేయలేదు కదా సార్. నెక్స్ట్ వీక్ చేయొచ్చు. అది అంటే ఆ రోజు కంప్యూటర్ తీసుకోలేదు కాబట్టి ఆ వర్క్ అట్లే ఉంచి ఈ రోజు అట్లే చేశారు. వర్క్ చేయలేదు. మరి అట్లా ఏమైనా చేయొచ్చు కదా. వాళ్ళు వచ్చినా రాకపోయినా పాసిబిలిటీ ఉంది. 4 ఆవాస గ్రామ పంచాయతీలు పనిచేయడం జరిగింది. పని పండుగ సంబంధించి పనిచేయడం జరిగింది. గ్రీవెన్స్ సార్ 11 సార్. ఇంకుడు గుంట పనికి సంబంధించి కురుచం చెంచం అనే హక్కుదారుడు ఇంకుడు గుంట నిర్మించుకోవడం జరిగింది. ఇటు పనికి సంబంధించి మెటీరియల్ పేమెంట్ కాలేదు అని మనకు డోర్ టు డోర్లో అడగడం జరిగింది. మనకు గ్రామ సభలో ఎఫ్పిఓస్ జనరేట్ చేసినట్టుగా చూపించడం జరిగింది.
జాబ్ కార్డు లేనందున ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాము, జాబ్ కార్డులు ఉపయోగించగలరని మనకు 4 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళు 12 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి, కానీ ఇటు మాస్టర్ అనేది పేమెంట్ చేయలేదు సార్. మాస్టర్ అన్నది క్లోజ్, వర్క్ ఐడి క్లోజ్, అది పూర్తి స్థాయిలో లేదు సార్. రోల్ కాల్ అనేది అధికారులు రోల్ కాల్ చేయడం లేదు. 1540 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. డోర్ టు డోర్లో వీటిలో మనకు హక్కుదారుని వివరకర్త పని చేశాము, సంతకాలు మర్చిపోయామని తెలపడం జరిగింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు సంతకాలు చేయించుకోవాలి. 1335 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది, కానీ ఇటు మాస్టర్లో వైట్నర్ వాడినట్టుగా తనిఖీ గుర్తించడం జరిగింది సార్. చేతులు దిద్దుబాట్లు ఉన్నాయి. ఒకరికి రికార్డులు మనకు అటెండెన్స్ కొట్టివేశారు సార్, మళ్ళీ అది పేమెంట్ కూడా రాలేదు. 9 లక్షలు బిల్లు తీసుకున్నారు ఐటీసీ వాళ్ళు చేశారు, కానీ 100 రోజుల పనులు చేసినట్టుగా బిల్లులు తీసుకున్నారు. 9 లక్షలు, 1, 2 కాదు. 2245 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సామాజిక బృందం వారు గుర్తించే అంశాలు: ఎఫ్టీఎం మేట్ల గారి సమక్షంలో మొక్కలు లెక్కించగా 705 మొక్కలు బతికున్నాయి, మిగతా 637 మొక్కలు లేవు సార్ పని ప్రదేశంలో. ఇటు పనికి సంబంధించి మనకు వాచన్ వార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. 2448లో కే లక్ష్మి, జాబ్ కార్డ్ నెంబర్ 126 అనే హక్కుదారులు వాస్తవంగా 6 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాలు హాజరులు ఉన్నాయి, కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలను 6 రోజులు ఎక్కువగా లెక్కించి రాయడం వలన హక్కుదారునికి అదనంగా 1140 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. $12,16,760 రూపాయలకు సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. ఎం నాగేశ్వరరావు, జాబ్ కార్డ్ నెంబర్ 0050 హక్కుదారుడు 12 రోజులు పని చేసినట్టుగా మాస్టర్ ముగించిన తర్వాత మరో హాజరులు వేసుకోవడం జరిగింది సార్. కూలీల వేతనాలుగా జాబ్ కార్డ్ విధుల కోసం ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. స్ప్లిట్టింగ్ జాబ్ కార్డ్ పనులు చేయడం జరిగింది సార్. ఇట్టి హక్కుదారుడికి అకౌంట్ నెంబరు 516101562354 గాను వేరే అకౌంట్ అనేది యాడ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది సార్. ఇట్లా పనిచేసి అతను 6,860 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది. పై అధికారులకు కూడా తెలియజేశానని పట్టించుకోలేదని డోర్ టు డోర్ విజిట్లో మనకు పేరు జాబ్ కార్డులో లేని కారణంగా ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాము. గత ఆడిట్లో కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, కానీ పేరు నమోదు చేయలేదు. మళ్ళీ మనకు చేయడం జరిగింది, కానీ వాళ్ళకు యాడ్ చేశారు, కానీ మళ్ళీ చెప్పలేదు సార్ వాళ్ళకు జాబ్ కార్డ్ యాడ్ అయిందని. వాళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో లేదు సార్. వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు.
ఉత్తర పుస్తకంలో వాటికి సంబంధించి 150 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 60 మొక్కలే బతికున్నాయి, మిగతా 90 మొక్కలు అనేది లేవు సార్. ఈ పని గురించి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో 31/3/2022 నుండి అంటే 22-23 ఆర్థిక సంవత్సరాల్లో 4 వరకడీలు గాను పనులు చేయించి వచ్చారు. తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇది మెటీరియల్ పేమెంట్ మాత్రం బుక్లో రికార్డ్ చేయకుండానే 5,565 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది. సామాగ్రి పరంగా 3,78,049 రూపాయలు, మొత్తం 4,01,709 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో 5 పనులు చేయించడం జరిగింది సార్. పోలవరం నివాసి సార్. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్ నెంబరు 70057లో వాళ్లకు బొర్ర భద్రమ్మ అని తప్పుగా రాయడం వల్ల ఉపాధి హామీ పనులకు వెళ్ళలేకపోతున్నాము, జాబ్ కార్డులో పేరు సరి చేయవలసిందిగా తనిఖీ బృందాన్ని కోరడం జరిగింది. డబ్బులు తీసుకోలేదు అని వేతనాలు ఇప్పించగలరని తనిఖీ బృందాన్ని కోరడం జరిగింది. ఇలా 507 రూపాయలు సార్. పూర్తి స్థాయిలో సార్ జరిగింది. అమలు చేయాలి కల రోజు కాలాన్ని లేదు. వేజ్ పేమెంట్ సంబంధించి ఈసీ గారు చెక్ చేయడం జరిగింది. 12-13 కాలాలు రావడం జరిగింది. మొక్కలకు సంబంధించి 1, 2, 3, 4 రిజిస్టర్లు ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో 22 నుండి 31/3/2023 వరకు జరిగిన 5 వర్కుల పనికి సంబంధించి సర్కులర్ నెంబరు 653 ప్రకారం ప్రతి పనికి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏ ఒక్క పనికి నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదని ఫీల్డ్ విజిట్లో గుర్తించడం జరిగింది. లాస్ట్ ఇయర్ వర్క్ ఇప్పటి వరకు కూడా రాలేదా మరి? సరే, ఇప్పుడు ప్రజెంట్ జరిగేదానికంటే అమౌంట్ లేదు, అయిపోయిన వర్క్ కన్నా రావా? మీరు చేయించండి, వాళ్ళు చేసేమని అవచ్చు. మరి 2 గంటల్లో పోయి మీరు ఫోటో ఎందుకు తీసుకొని వస్తున్నారు? కొలితే ఎంతమంది తీస్తారో తెలియదు, ఎప్పుడెప్పుడు తీస్తారో తెలియదు. మరి మీరు సంతకం ఎందుకు చేయలేదు అక్కడ? మేడం 8:30 అదే వాళ్ళు 8 కల్లా వెళ్ళిపోతారు లేండి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఫోటోస్ కోసం వాళ్ళు వెళ్తారు, ఫోటో మీకు సైన్ చేసే టైం కూడా లేదా అక్కడ? జెడ్పీటీసీ గారు చెప్పిన ప్రకారం రేపటి నుంచి పని చేయండి మీరు అన్నట్టుగా. డిస్ప్లే ఎక్కడ వరకు చెప్పాల్సింది బుక్ లో కట్టకు పీ మెజర్మెంట్ కొలతలు మార్క్ చేయాలి అని పీ మెజర్మెంట్ కొలతలు అనేది రాయడం లేదు. మొత్తం పనిచేసిన కాలంలో 0 అని రాయడం వల్ల ఇది మాస్టర్కు పేమెంట్ చేయలేదు సార్. 75 రూపాయలు అనేది 668 రూపాయలు మొత్తంగానే 1,49,03,961 రూపాయలు అనేది 23 పనులకు అనేది ఖర్చు చేయడం జరిగింది. వరకు ఇన్ఫర్మేషన్ సార్. పనికి వెళ్ళలేకపోతున్నామని తెలపడం జరిగింది. పిహెచ్ చూపిస్తామని తెలపడం జరిగింది సార్. పేరు తప్పుగా పడడం, ఇంటి పేరు తప్పుగా పడడం వల్ల పనికి వెళ్ళలేకపోతున్నామని. పేరు జాబ్ కార్డ్ నెంబర్ 3167. ఉపాధి హామీ పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ డిమాండ్లో మా పేరు రాకపోవడం వల్ల మేము పనికి వెళ్ళలేకపోతున్నామని రూపంగా ఇవ్వడం జరిగింది. కానీ పైసలు మా అకౌంట్ జమ కాలేదని తెలపడం.
నెక్స్ట్ వీక్లో కంప్లీట్ అయిన రాయడం వలన తప్పుదారి 5 రోజుల కానీ 900 రూపాయలు అనేది వేతన నష్టపోతుంది. అంటే ఎట్లా క్వాంటిటీ సంబంధం లేదు. మరి టీఏ వాళ్ళందరూ పొద్దులేని రికార్డ్ చేయడం కదా, క్వాంటిటీ డివైడెడ్ బై చేస్తే పర్ డే వస్తుంది. ఇందులో మీరు 100 డేస్ కంప్లీట్ అయిన రాయడం వలన 180 రోజుల కానీ 33,480 రూపాయలు అనేది కూలి వేతన నష్టపోతుంది. 49,674 రూపాయలు అనేది మేడం 20 మాకు ఆడిట్లో కూడా ఇది వాళ్ళు అరేంజ్డ్ పేమెంట్ అని అది కంటిన్యూ అది అరేంజ్డ్ పేమెంట్ అని చెప్తారు. 240 పని చేసిన 15 రోజుల్లోపు వేతనాలు రావాల్సి ఉండగా 2022, 2023 ఆర్థిక సంవత్సరంలో పనిచేసిన ఎంపీసీ నుంచి పేమెంట్ కావడం జరుగుతుంది. కానీ మా అకౌంట్ నందు జమ కావడానికి నెలకు కొంత సమయం పడుతుందని డోర్ టు డోర్లో కూలీ చెప్పడం కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం. 12 వేసు సార్. ఈ గ్రామ పంచాయతీ అనేది జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 200 జాబ్ కార్డులో మాత్రమే అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. మిగతా జాబ్ కార్డులకు అనేది పని చేసే టైంలో వాళ్ళు ఎప్పుడైతే డిమాండ్ ఇస్తున్నారో అప్పటి నుంచి మీరు మొదటి నుంచి చేస్తే 100 డేస్ ఇష్యూ రాస్తారు. ఇవ్వట్లే మీకు వస్తే లేదా మీకే రావట్లేదా? 4 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయట్లేదు. డిమాండ్ రిజిస్టర్, శిస్త్రాస్త్ర రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ అనేది సామాజిక రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయనట్లు అంటించారు. మ్యాన్యువల్ రాయాలంటే మ్యాన్యువల్ రాశారు. ఫోటోస్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. 26 వచ్చి సార్ 100 మొక్కలు పెట్టినట్టుగా రికార్డు చేసి టీఏ రికార్డు చేయడం జరిగింది సార్. సామాగ్రిగాను 1,170 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం వారు వెళ్ళి మొక్కలు లెక్కించగా పని ప్రదేశంలోకి వెళ్ళి మొక్కలు లెక్కించగా 11,750 మొక్కలు బ్రతుకున్నాయి. 1,250 మొక్కలు అనేది చనిపోయింది. మాస్టర్లో పనిచేసినట్టుగా హాజరు మరియు సంతకాలు ఉన్నాయి కానీ అటు మాస్టర్ యాందు డైలీ అటెండెన్స్లో వైట్నర్ వాడినట్టుగా గుర్తించడం జరిగింది. 782 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వైట్నర్ వాడిన మరి ఇవి గుర్తించినట్టు వాళ్ళు ఎక్కడన్నా నోట్ పెట్టి రాసింది సార్. మరి మీరు పోయినప్పుడు సంతకాలు మాస్టర్లకు వైట్నర్ వాడితే మరి వీళ్ళు ఎక్కడ కూడా నోట్ పెట్టి మీ ఇట్లా గుర్తించినాం ఎవరైనా సరే చేయాలంటే ఇంత మీరు ముసుమడక రాలేదని రాస్తారు. మరి వైట్నర్ ఎందుకు వాడాల్సి వచ్చింది అక్కడ? అటెండెన్స్ ఇంటి దగ్గర వాడుతున్నారు కాబట్టి పొరపాటు ఏం రాస్తారు సార్? అంటే రాలేదని రాశారు. వస్తే దేనికి వాడారు? వాడకూడదు కాదు, అసలు వచ్చారని రాలేదని. 22/5/2023 వరకు పనిచేసినట్టుగా మాస్టర్లో ఉపయోగించారు. కానీ అందులో మాస్టర్లో 3 కూలీలకు మాస్టర్ మొత్తం చినిగిపోవడం వల్ల గుర్తించడం జరిగింది. 89 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాల ఆధారాలు ఉన్నాయి కానీ 20 రోజులకు గాను తక్కువ లెక్కించి రాయడం వల్ల 5,371 రూపాయలు అనేది వేతన నష్టపోవడం జరిగింది. ఆ మాస్టర్ ఎట్లా కొట్టించలేదు. ఆ నోట్ ఏం పెట్టారంటే ఆ మాస్టర్ పైన మేట్ తప్పిదం వల్ల నాకు పెట్టారు. ఆ మేట్ వచ్చింది ఆ రోజు లేదు కదా, నన్ను ఎందుకు బాధ్యత చేసిన 16824 పని పేరు ఎస్ఎంసీ ట్రెన్సెస్ అందు 16/5/2022 నుంచి 29/5/2022 వరకు 9 హక్కుదారులు 82 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి. కానీ అట్టి మాస్టర్ యందు అటెండెన్స్ సంతకాలు కొట్టివేయడం వలన 82 రోజులకు గాను 13,980 రూపాయలు అనేది వేతనం నష్టపోవడం జరిగింది. ఈ విషయంపై కూలీలను వివరణ కోరగా పనిచేసిన మొత్తం అటు వేతనాలు రాలేదని తెలపడం జరిగింది సార్.
అసలు మీరు కొట్టేయలేదు ఆ వారం నేను పెళ్లి చేయలేదు అని ఆమె చెప్పింది. సెక్రటరీ వివరణ ఏంటంటే ఆమె హాజరు కాలేదు. అంటే 10 రోజులు అటెండెన్స్ చేసుకుంటున్నారు అంటే ఈ 10 రోజులు కలిపి ఒకటే రోజు వేసుకుంటారా? కాలేదు సార్, వీళ్ళకి పోలే ఇప్పుడు వీళ్ళు ఐటీసీలో పని చేస్తారు. నో డిమాండ్ అనేది తీసుకోవాలి. 12 వయసు సార్. ఈ గ్రామ పంచాయతీ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 200 జాబ్ కార్డులో మాత్రమే అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. మిగతా జాబ్ కార్డు అనేది పని చేసే టైంలో వాళ్ళు ఎప్పుడైతే డిమాండ్ ఇస్తున్నారో అప్పటి నుంచి మీరు మొదటి నుంచి చేస్తే అమెరికా ఇష్యూ రాస్తారు. 4 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయట్లేదు. డిమాండ్ రిజిస్టర్, శిల్పరాష్ట్ర రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ అనేది సామాజిక రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం అంటించారు. మ్యాన్యువల్ రాయాలి, మ్యాన్యువల్ రాశారు. ఫోటోస్ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. 26 సార్. 500 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ చేసి టీఏ రికార్డ్ చేయడం జరిగింది సార్. సామాగ్రిగాను 1170 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. సామాజిక తనిఖీ బృందం వారు వెళ్ళి మొక్కలు లెక్కించగా, పని ప్రదేశంలోకి వెళ్ళి మొక్కలు లెక్కించగా 11,750 మొక్కలు బ్రతుకున్నాయి. 1,250 మొక్కలు అనేది చనిపోయింది. చాలా పోయింది కదా. ఇవ్వట్లే మీకు వస్తే లేదా మీకే రావట్లేదా? మాస్టర్లో పనిచేసినట్టుగా హాజరు మరియు సంతకాలు ఉన్నాయి కానీ అటు మాస్టర్ యాందు డైలీ అటెండెన్స్లో వైట్నర్ వాడినట్టుగా గుర్తించడం జరిగింది. 782 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వైట్నర్ వాడిన. మరి ఇవి గుర్తించినట్టు వాళ్ళు ఎక్కడన్నా నోట్ పెట్టి రాసింది సార్. మాస్టర్లకు వైట్నర్ వాడితే మరి వీళ్ళు ఎక్కడ కూడా నోటు పెట్టి మీ ఇట్లా గుర్తించినాం రాలేదని రాత్రి మరి వైట్నర్ ఎందుకు వాడాల్సి వచ్చింది? అటెండెన్స్ ఇంటి దగ్గర వాడుతున్నారు కాబట్టి పొరపాటు ఏది రాస్తారు సార్? అంటే రాలేదని రాశారు. వస్తే వాడకూడదు కాదు, అసలు వచ్చారని రాలేదని. 22/5/2023 వరకు పనిచేసినట్టుగా మాస్టర్లో ఉపయోగించారు కానీ అందులో మాస్టర్లో 3 కూలీలకు మాస్టర్ మొత్తం చినిగిపోవడం వల్ల గుర్తించడం జరిగింది. 89 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో సంతకాల ఆధారాలు ఉన్నాయి కానీ 20 రోజులకు గాను తక్కువ లెక్కించి రాయడం వల్ల 5,371 రూపాయలు అనేది వేతన నష్టపోవడం జరిగింది. ఆ మాస్టర్ నోట్ ఏం పెట్టారంటే ఆ మాస్టర్ పైన మేట్ తప్పిదం వల్ల పెట్టారు. ఆ మేట్ వచ్చింది ఆ రోజు లేదు కదా, నన్ను ఎందుకు బాధ్యత చేసిన 16824 పని పేరు ఎస్ఎంసీ ట్రెన్సెస్ అందు 16/5/2022 నుంచి 29/5/2022 వరకు 9 హక్కుదారులు 82 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాలు ఆధారాలు ఉన్నాయి కానీ అట్టి మాస్టర్ యందు అటెండెన్స్ సంతకాలు కొట్టివేయడం వలన 82 రోజులకు గాను 13,980 రూపాయలు అనేది వేతనం నష్టపోవడం జరిగింది. ఈ విషయంపై కూలీలను వివరణ కోరగా పనిచేసింది వాస్తవం అటు వేతనాలు రాలేదని తెలపడం జరిగింది సార్. కొట్టేయలేదు ఆ వారం నేను పెళ్లి చేయలేదు అని ఆమె చెప్పింది. సెక్రటరీ వివరణ ఏంటంటే ఆమె హాజరు కాలేదు. అంటే 10 రోజులు అటెండెన్స్ చేసుకుంటున్నారు అంటే ఈ 10 రోజులు కలిపి ఒకటే రోజు వేసుకుంటారా? కాలేదు సార్, వీళ్ళకి పోలే ఇప్పుడు వీళ్ళు ఐటీసీలో పని చేస్తారు. 1625 పని పేరు ఎస్ఎంసీ ట్రెన్సెస్ అందు 16/5/2022 నుంచి 29/5/2022 వరకు ఉమాదేవి అనే హక్కుదారి వాస్తవంగా 12 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్లో హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే 12 రోజులకు గాను 2,040 రూపాయలు అనేది చెల్లించడం జరిగింది. ఎస్ఎంసీ ట్రెన్స్ సార్. దీనికి సంబంధించి 1,80,00,000
8,22,443 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్ళి చూడగా ఇటు ఫిట్స్ అందు రెంబుక్లో 1.100 అని ఒకే వారిగా రికార్డ్ చేసి పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. ఆర్థిక సంవత్సరంలో పనులు జరిగిన పని ప్రదేశానికి నేమ్ బోర్డ్స్ అనేది నిర్వహించాలి కానీ ఈ గ్రామ పంచాయతీ అందు నేమ్ బోర్డ్స్ నిర్వహించినట్టుగా గుర్తించడం జరిగింది. 23 వర్గాలకు నేమ్ బోర్డు దివాస్ అనేది నిర్వహించాలి కానీ రోజువారీ దివాస్ అనేది నిర్వహించడం లేదు. దానికి సంబంధించి రిజిస్టర్ కూడా నమోదు చేయాలి. నేను ఈ రిజిస్టర్లో నేను పోయిన బట్టి అడిగిన మేడం 3 రోజులు తెచ్చిచ్చాను. ఆ ఎఫ్ఐని కూడా నేను 3 రోజులు కూడా కంటిన్యూస్గా అడిగిన మేడం. రిజిస్టర్ చేసుకున్నాను. మీరు ఏమని చెప్పారు మేడం? గ్రామ పంచాయతీ అందు 3 వర్గాల్లో సంబంధించి 16/5/2022 నుంచి 29/5/2022 వరకు 6 మంది హక్కుదారులు వాస్తవంగా 54 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లో సంతకాలు ఆధారాలు ఉన్నాయి కానీ 16 రోజులుగాను ఎక్కువ లెక్కించి రాయడం వలన 2,449 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ వచ్చేసి మూతిపత్తి నగర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేటు కూడా వారం 8/2/2023 వరకు 14/2/2023 మంది 23 వరకు 11 మంది హక్కుదారులు వాస్తవంగా 68 రోజులు పనిచేసినట్టుగా మస్టర్లో సంతకాలు ఆధారాలు ఉన్నాయి కానీ 21 రోజులు గాను ఎక్కువ దక్కించి రాయడం వలన హక్కుదారులకు 3,181 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది. ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ సూపర్వైజర్ ఏం లేదు ఇక్కడ. మీరు అంతా సస్పెండ్ అవుతారు. ఏదో 1000 రూపాయలు ఫైన్ వేసుకుంటాను కూడా. సస్పెండ్ ఆర్డర్లు వస్తాయి మీకు. షోకాజ్ నోటీసు ఇప్పుడు ఇస్తున్నాము. మీ రిప్లై అనేది ప్రాపర్గా లేకపోతే మట్టి యాక్షన్ తీసుకోవడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు 1 GB 2 గంటలు బట్టి ఇన్ని ఇష్యూలు అమ్మా 1-2 వస్తుంటాయి. 1-2 వస్తుంటాయి. అన్ని మాస్టర్లు ఇన్ని రికవరీయా లేదు. ఇలా పనితీరు చాలా దారుణంగా ఉంది ఇక్కడ. నేను ఇన్ని మండలాలు సోషల్ ఆర్ట్కి వెళ్ళా కానీ ఇంత దారుణంగా ఎక్కడా లేదు. ఈ మధ్య దమ్మపేట వెళ్దామండి. 31 పంచాయతీ 3,000 రికవరీ వచ్చింది. 4 o'clock అయిపోయింది. ఇష్యూసే లేవు. వాళ్ళు కూడా సోషల్ ఆర్ట్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా జరిగిందని వాళ్ళు మెచ్చుకున్నారు. అట్లా ఉండాలి. మీకు ఉద్యోగాలు పోతాయి చెప్తున్నా. మాకేం కావాలనుకుంటున్నారు? అర్థమైందా? ఇక్కడ ఎవరు పని చేద్దాం. ఒక్కడు కూడా పని చేద్దాం. మీరు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు మొత్తం ఉంది. దాని పర్పస్ పంచాయతీరాజ్కి సంబంధించి రికార్డ్ అనేది ఇవ్వలేదు సార్. 45 అదనంగా చెల్లించడం జరిగింది. 18/4/2022 నుంచి 1/5/2022 వరకు సరస్వతి అనే హక్కుదారి వాస్తవంగా 11 రోజులు పనిచేసినట్టుగా సంతకాలు ఆధారాలు ఉన్నాయి కానీ అటు మస్టర్ని మరలా ఆధారాలు వేసుకోవడం వల్ల 5 రోజులకు గాను 875 రూపాయలు అనేది అదనంగా చెల్లించడం జరిగింది. సర్క్యులర్ నెంబర్ 653 ప్రకారం పనులు జరిగిన సంబంధించి నేమ్ బోర్డు అనేది నిర్వహించాలి కానీ నేమ్ బోర్డు అనేది పెట్టినట్టుగా గుర్తించడం జరిగింది. 20 ఇష్యూస్ సార్. ఈ గ్రామ పంచాయతీ అందు వర్కిలిగేషన్ నెంబర్ 957723 కామన్ నర్సరీ అందు 16/2/2023 నుంచి 12/2/2023 వరకు కూలీలు ఉపయోగించిన మస్టరీ అందు కొట్టివేతలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. కూలీల దగ్గర 3 మాస్టర్ కలవరు సార్. 3 మాస్టర్లలో 18 మంది పని చేసినట్లుగా ఉన్నారు సార్. పని ప్రదేశానికి వెళ్ళి చూడగా 13 మందే ఉన్నారు సార్. 5 లేకుండానే హాజరయ్యారు.
ఈ సిఎస్సి ఆడిట్ చేసిన అంటే వర్క్ జరిగేటప్పుడు కూడా మనం వెరిఫై చేస్తాం. ఆ ముచ్చట మీకు తెలుసు, ముచ్చట చదవలే అని అంటున్నారు. అది అబ్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి మీరు ఓరల్గా చూసుకోలేరు కావచ్చు. పక్కన చెకింగ్ పెట్టు, సబ్మిట్ చదువుతాం. దానికి సంబంధించి 2 రకాల ఫొటోస్ మాత్రమే చూపించారు, మిగిలిన ఒక రకం ఫోటోస్ చూపించలేదు. కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 20 సార్ అమలు చేయ అధికారులు రోల్ కాల్ నిర్వహించారు. ఈసీ గారు వేస్ట్ పేమెంట్కి 25% చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 23 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. వారు వెళ్ళి లెక్కించగా 960 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 2053 మొక్కలు లేనట్టుగా గుర్తించడం జరిగింది. మొక్కలు పెట్టిన అధికారులందుకు కలదు. సామాజిక తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించగా 203 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 927 మొక్కలు లేనట్టుగా గుర్తించడం జరిగింది. రెండు మంది హక్కుదారులకు సంబంధించి మాస్టరు ఒరిజినల్ మాస్టర్ బదులు ఆన్లైన్ మాస్టర్ ఇవ్వడం జరిగింది. సంబంధించి యూకలిప్టస్ మొక్కలకి సంబంధించి రీప్లేస్ చేయమని అధికారులు చెప్పినప్పటికీ రీప్లేస్ చేయలేదు. మెటీరియల్ పేమెంట్ చేయడం జరిగింది సార్. మొత్తం రూపాయలు 9,607 రైతులు పోయినసారి ఆడిట్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2000 మొక్కలు పెట్టిన అధికారులు కలదు సార్. తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించారు. అన్ని మొక్కలు ప్రతికున్నట్టు చూపించింది. 565 మొక్కలు నాటినట్లుగా ఇంపుకులు అందులో రికార్డు కలదు సార్. సామాజిక తనిఖీ బృందం వారు వెళ్ళి లెక్కించగా అన్ని మొక్కలు ప్రతికున్నట్లు జరిగింది. 15వ ఇష్యూ సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు. పనుల ఇష్యూ సార్ ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 22వ ఇష్యూ సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 23వ ఇష్యూ సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహిస్తున్నారు కానీ తీర్మానాలుగా రాస్తున్నారు. ఫిర్యాదులు వివరాలు ఎక్కడ రాసినట్లుగా లేదు సార్. హాజరులు మరియు హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. హాజరులు సంతకాలు ఉన్నాయి కానీ పనిచేసిన రోజుల కాలంలో 4 రోజులు అని వేయడం వలన హక్కుదారుడు పనిచేసి 200 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 20 రూపాయలు గ్రామ సిస్టంలో తీసుకోగానే నెక్స్ట్ ఆడిట్ పంపించారు. అడిగాను కదా రిపోర్ట్ రాగానే అది బయటకు రాగానే అన్ని ఇచ్చారు. సిఆర్ తీసుకొస్తుంది. బ్యాలెన్స్ పేమెంట్ పెండింగ్ తర్వాతనే తీసుకుంటారు. 30వ ఇష్యూ సార్ వరలక్ష్మి అనే హక్కుదారు 3 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లందుకు కలరు కాదు సార్. హాజరు వేసే కాలంలో 4 రోజులను వేయడం వలన హక్కుదారునికి 155 రూపాయలు అదనంగా చెల్లించారు. 590 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
అప్డేషన్ లేదు సార్ జాబ్ కార్డు. వరకు రాయడం జరుగుతుంది, మిగిలిన అడిగి పీరియడ్లో రాయడం లేదు సార్. పదిహేనవ విషయం సార్, పనులకు సంబంధించి 2 రకాల ఫోటోస్ మాత్రమే చూపించడం జరుగుతుంది సార్, మిగిలిన ఒక రకం ఫోటో చూపించలేదు. 16వ విషయం అనేది నిర్వహించలేదు సార్. నూట 82 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 207 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. మూడు బకాయిల్లో 3 మంది హక్కుదారులు 14 రోజులు పనిచేసినట్లుగా హాజరులు మరియు సంతకాలు ఉన్నాయి, కానీ పనిచేసిన రోజుల కాలంలో 18 రోజులని రాయడం వల్ల ఎక్కువగా లెక్కించి రాయడం వలన 680 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. హాజరులు సంతకాలు వేసి 9,022 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పర్సన్స్ కూడా పోయినసారి ఇష్యూ రాసినాం సార్, అప్పుడు రికవరీ కట్టింది, అన్నీ కూడా మళ్ళీ పేమెంట్ ప్రజెంట్ వచ్చింది అవర్కైడ్ జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేశారు, 238 జాబ్ కార్డులు అప్డేషన్ చేయలేదు. వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. గ్రామ సభలో చూపించలేదా? పబ్లిక్ హియరింగ్ లోపు చూపిస్తామని చెబుతున్నాను. నిర్వహించడం జరుగుతుంది, ఒక రకం ఫోటో అనేది నిర్వహించడం లేదు. 13వ ఇష్యూ సార్, వర్క్ ఫైల్స్ ఉన్నాయి కానీ 5 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది సార్. ప్రతి ఫైల్లో కూడా 5 ఉంది డాక్యుమెంట్స్, అర్థమైతే మిగతా అన్ని పెట్టి ఆయన కాలమ్స్ అనేవి రాయడం జరుగుతుంది సార్. 18వ ఇష్యూ సార్, అనుబంధం 1 to 3 నమోదు ఉన్నాయి, 4 నమోదు లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, బయోఫెన్సింగ్ నందు 826 మొక్కలు పెట్టడం జరిగింది. ఏపీ గారి సమక్షంలో సరి నందు 2 హక్కుదారులు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి, కానీ ఇటే గ్రూప్ మాస్టర్ని మరొక వారం గ్రూప్ మాస్టర్తో పోల్చి చూడగా సంతకాలు తేడాగా ఉన్నాయని రికార్డ్ పరిశీలనలో గుర్తించడం జరిగింది సార్. సంతకాలు తేడాగా రోజులు పనిచేసినట్లు మాస్టర్లో సంతకాలు హాజరులు ఉన్నాయి, కానీ మాస్టర్ ముగిసిన తర్వాత మరలా హాజరులు వేసుకోవడం వల్ల 9 రోజులకు గాను 2,263 రూపాయలు హక్కుదారులకు చెల్లించడం జరిగింది సార్. హక్కుదారులను వివరణ అడగా పని చేసినంత గుర్తు లేదని తెలపడం జరిగింది. ఉన్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతుంది. అధికారుల రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు సార్. 16వ ఇష్యూ సార్, వేజ్ పేమెంట్కు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు సార్. 17వ ఇష్యూ సార్, 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 18వ ఇష్యూ సార్, అనుబంధం 1-4 నమోదు ఉన్నాయి, 3-2 నమోదు అనేది లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రతి నెల రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించాలి, కానీ
22/1/2023 వరకు నమోదు చేయడం జరిగింది. వరంగల్కి వచ్చి ఇష్యూ నెంబర్ 20 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు వరంగల్కి తేదీ 1/4/22 నుంచి 31/3/23 వరకు ఉపాధి హామీ పనులకు సంబంధించి వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ గ్రామ పంచాయతీ నోటీసులు అర్పించాల్సి ఉండగా అర్పించడం లేదు. ఒకసారి మ్యాప్ పెట్టుకొని చూడు ఇక్కడ చూసుకుంటాం రాంగ్ అన్నీ పట్టుకొచ్చుకున్నారు. కవర్ రీడరు బిల్లు చిట్టుంది కదా. 21వ ఇష్యూ సార్. ఎమ్మెల్యేపీ ప్లాంటేషన్ నందు 939 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఎంపీ గారి సమక్షంలో మొక్కలు లెక్కించగా 450 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 489 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి 2 రకాల ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. దానికి దీనికి తేడంతో మన ప్రోగ్రామ్ ఎక్కువైంది అనుకో మళ్ళీ ఇబ్బంది కదా. దాని నుంచి తేడంతో 50 రూపాయలే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు ఎక్కువైనా కూడా మళ్ళీ కావాలి. మళ్ళీ నాకు అర్ధగంట అయితే అయిపోతుంది. ఇక ఫోన్ చేస్తాను నేను. ప్లాంటేషన్ నందు 12,838 మొక్కలు అనేవి పెట్టడం జరిగింది. ఎఫ్ఏ గారి సమక్షంలో మొక్కలు లెక్కించగా 10,630 మొక్కలు బ్రతుకున్నాయి. 2,208 మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్. పది రోజులు పనిచేసినట్లు సంతకాల హాజరులు ఉన్నాయి. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలను 2 రోజులుగా ఎక్కువగా లెక్కించి రాయడం వల్ల హక్కుదారుడు పనిచేసి 308 రూపాయలు హక్కుదారునికి అదనంగా చెల్లించడం జరిగింది. గ్రామసభకి సంజయ్ మేడం గారు హాజరు కాలేదు. 34 మంది హక్కుదారులు వాస్తవంగా 340 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి. కానీ హక్కుదారులకి 100 రోజులు పూర్తయినాయని రాయడం వల్ల హక్కుదారులు పనిచేసి 340 రోజులకు గాను 70,160 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సార్ ఈ రికార్డ్ పీరియడ్లో 2 పిఎస్లు అనేది ఉండడం జరిగింది సార్. బుర్గంపాడు పిఎస్ సమ్మయ్య సార్ గారు అండ్ మూరంపల్లి బంజారా జీపీ పంచాయత్ సెక్రటరీ గారు సాయి సార్. డాక్యుమెంట్ అనేది నిర్వహించడం లేదు. 15వ ఇష్యూ సార్. రైతుల కూలీల సంతకాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. 16వ ఇష్యూ సార్. అమలు చేయు అధికారుల రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు. 17వ ఇష్యూ సార్. వేజ్ పేమెంట్కి సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేస్తున్నారు. 2,130 మొక్కలు అనేవి పెట్టడం జరిగింది సార్. ఎఫ్ఏ గారి సమక్షంలో మొక్కలు లెక్కించగా 1,310 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 820 మొక్కలు చనిపోయినాయని ఎఫ్ఏ గారు తెలపడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి 2 రకాల ఫోటోస్ అనేది చూపించడం జరిగింది. వాచ్ బుక్ రిజిస్టర్ మరియు ట్రిప్ షీట్స్ రాయాల్సి ఉండగా రాయడం లేదు సార్. మీరు బయోఫెన్సింగ్ నందు సావిత్రి అను హక్కుదారు వాస్తవంగా 7 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలను 1 రోజుగా తక్కువగా లెక్కించి రాయడం వల్ల హక్కుదారు పనిచేసి 245 రూపాయలు అనేవి నష్టపోవడం జరిగింది. 16 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో సంతకాల హాజరులు ఉన్నాయి. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలను 2 రోజులుగా ఎక్కువగా లెక్కించి రాయడం వల్ల హక్కుదారులు పనిచేసి 345 రూపాయలు హక్కుదారులకి చెల్లించడం జరిగింది. 40 రూపాయలు పనిచేసింది అంత గుర్తు లేదని తెలపడం జరిగింది. వారం రసీదు ఇవ్వడం లేదు సార్. ఏ రకం వేస్తే పూర్తిగా లభ్యత చేయడం లేదు సార్.
12వ ఇష్యూ సార్, మనకు సంబంధించి ఒక రకమైన ఫోటో మాత్రం చూపిస్తున్నారు సార్. 13వ ఇష్యూ సార్, వర్క్పై నిర్వహించారు సార్. 14వ ఇష్యూ సార్, ఎందుకు నన్ను పూర్వ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 15వ ఇష్యూ, అమలు చేయ అధికారుల రోల్ రిజిస్టర్ నిర్వహించారు. ఈ గ్రామ పంచాయతీ నందు 24 పనులు చేయడం జరిగింది సార్. ఇందులో 2 పనులు మాత్రమే నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. 22 పనులకు నేమ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది సార్. 19 ఓకే సార్. గ్రామ పంచాయతీలు 5 వర్గాలకు సంబంధించి సార్ అవన్నీ ప్లాంటేషన్ సార్. మొత్తంగాను 1954 మొక్కలు పెట్టినట్టుగా ఏ గారు ఎంపికలను రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. పడిపోయినందు ఇప్పుడు లెక్క 994 మొక్కలు బతుకున్నాయి. మిగిలిన 960 మొక్కలు లేవు సార్. పడిపోయినందు 950 మొక్కలు పెట్టినట్టు ఏ గారు ఎంపికలను రికార్డ్ చేసి పేర్నాలు ఇప్పుడు 54 చూపించడం జరిగింది సార్. ఇది పని పోయి మొక్కలు లెక్కించే 6950 మొక్కలు బతుకున్నాయి. 200 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పోయి మొక్కలు లెక్కించగా 60 మొక్కలు బతుకున్నాయి. 50 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. మొక్కలు పెట్టాడు టీఏ గారు ఎందుకు నాకు రికార్డ్ చేసి ఇప్పుడు 33,250 రూపాయలు పెట్టడం జరిగింది. ఇటు పైన ఎస్ఐ కూడా వెళ్ళి మొక్కలు లెక్కించి 146 మొక్కలు బతుకున్నాయి. 180 మొక్కలు కనిపించడం లేవు సార్. ఎస్ఎస్సీ ఏం చేస్తాం 9 వర్గాలకు సంబంధించి సార్ టీఏ గారు ఎందుకు నాకు రికార్డ్ చేసి 50,38,660 ఎత్తి పైన ఎత్తే కదా పనులకు సంబంధించి ఒక దశమైన రకమైన ఫోటో చూపించారు. మరి టీఏ గారు ఎందుకు నందు టాప్ అండ్ బాటం పొడవు అండ్ వెడల్పు లెంత్ యావరేజ్ చేస్తున్నారని సంబంధించిన జరిగింది. నాకు బాగానే ఉన్నది. మీరు ఆడ ఎక్కడ చేయలేదు. మంది హక్కుదారులు వాస్తవంగా 10 రోజులు పనిచేసేట చేసినట్టుగా మాస్టర్ సంతకాలు హాజరు ఉన్నాయి. కానీ పనిచేసిన రోజుల కాలంలో 12 రోజులుగా ఎక్కువ లెక్కించి చేయడం వల్ల హక్కుదారులు పనిచేసి 2 రోజుల్లో కానీ 390 రూపాయలు ఎక్స్ట్రా 6 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ ముగించిన తర్వాత మరలా హాజరు చేసుకోవడం వల్ల 4 రోజులకు కానీ 1026 రూపాయలు అదనంగా చేయడం జరిగిందని ఎస్ఐ గుర్తించారు. మరి డబ్బులు కౌంట్ చేసి ఏమనుకుంటా ఫైన్ వస్తారు. ఏం కావాలంటే ఫైనే కానీ వ్యాపారం పేర్నామల కొరకు 14 మంది రసీదులు ఇవ్వడం సార్. కానీ 7వ సామాజిక రిజిస్టర్ మాత్రం చేసిన జరుగుతుంది. 16వ ఇష్యూ సార్, పనులకు సంబంధించి 2 రకాల ఫోటో చూపించారు సార్. 17వ ఇష్యూ సార్, వర్క్పై నిర్వహించారు. 18వ ఇష్యూ సార్, ఎందుకు కుళ్ళ సంతకాలు తీసుకొని జరుగుతుంది సార్. ఎందుకు నందు 2 పనులు మాత్రమే నేమ్ బోర్డు ఉన్నాయి సార్. మిగతా 11 గంటల గుర్తించడం జరిగింది. సార్, గ్రామ పంచాయతీలో బీపీవీ సార్ 9,588 మొక్కలు పెట్టినట్టు టీఆర్ రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇటు పని పేద సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 8,676 మొక్కలు బతికినాయి సార్. 912 మొక్కలు 10% లేవు సార్.
మొక్కలు పెట్టినట్టు టీ గారు ఎందుకు మేము రికార్డ్ చేయడం జరిగింది సార్. ఎస్ఐ గారు సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 235 మొక్కలు బతికున్నాయి. 125 మొక్కలు ప్రిపరేషన్ ముందు లేవు సార్. టెక్నికల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఫైల్స్ ఉన్నాయి. వర్క్ ఫైల్స్లో డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉంది. 5 పెడుతున్నారు. ఫొటోస్ ఉన్నాయి, 3 పెట్టారు, 2 పెడతారు. ట్రిప్ షీట్లు పెడుతున్నారు టెక్నికల్ అసిస్టెంట్లు. ఇలాంటి ఏంటంటే రొటీన్గా మనం చేసే పని మనం చేయట్లా. పైనుంచి పనిచేయడం కూడా లేదు. ఎందుకంటే వీక్లీ మీటింగ్ జరుగుతుంది మండల ఆఫీసులో. వీక్లీ మీటింగ్లో మరి పంచాయత్ సెక్రటరీలను ఫీల్డ్ అసిస్టెంట్ మీటింగ్ పెట్టి వదిలేస్తున్నారు తప్ప ఎంపీడీఓ ఏపీఓ కూర్చొని మిగిలిన టీఏలు ఈసీ వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని పెండింగ్స్ ఏమని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అదే మీటింగ్. కానీ ఆ మీటింగ్ అనేది పూర్తి స్థాయిలో మంచిగా జరగట్లేదు. తర్వాత రోజ్గార్ నివాస్ యోజన అనేది పెట్టాలని మన గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రతి నెల కూడా పెట్టాలి. ప్రతి నెలకి ఒకసారి ఒక 1-2 అవర్స్ సరిపోతుంది. సో అది చేస్తే ఇన్ని సమస్యలు కూడా వచ్చాయి కావు. అది కూడా చేయట్లేదు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఏదో ఆడిట్ వాళ్ళు వచ్చారని కొంచెం రికార్డు బిల్డప్ చేసి మీరు ఇచ్చారు. ఇట్లా జరిగింది. అదేవిధంగా పైనుంచి కూడా ప్రాపర్ పనిచేసి ఉంటే ఇలాంటివి జరిగేవి కాదు. ఇప్పుడు కొత్తగా ఎంపీడీ వాళ్ళు వచ్చారు కాబట్టి రెగ్యులర్గా ఈ మానిటర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చాలామంది పంచాయతీ సెక్రటరీ అనుకుంటారు 1000-2000 కదా, 10,000 అయినా నేను కట్టేసుకుంటా రికవరీగా అనుకుంటారు. కానీ రికవరీ ఎక్కువ కడితే మీ పేరు మీద అయితే నమోదు అయి ఉంటుంది. ఇక్కడ రికవరీ ఎందుకు కట్టారు? ఇప్పుడు కోర్టులో మనం కడతాం కదా, ఇక ఫైన్ వేస్తాడు. సో మనకి ఏమైనా అవసరమైనప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏమన్నా పోలీస్ వాళ్ళు తీసినప్పుడు అక్కడ మనం ఎంత కట్టాము, ఎందుకు కట్టామని ఎంక్వైరీ. అదేవిధంగా మీ పేరు మీద ఎంత నమోదు అయి ఉంటుంది. ఇట్లా రికవరీ అనేది రికవరీ పడకుండా చూసుకోవాలి, ఫైన్ పడకుండా చూసుకోవాలి. చిన్న తప్పిదాలంటే సహజం. పని ఒత్తిడి అన్నారు కదా. సో పని ఒత్తిడి అనేది అన్నిసార్లు కాదు. ఇది ఎంత ఫైనాన్షియల్ మ్యాటర్. ఇది అర్థమైందా? ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఇటీవల నేను మరి చాలా మండలాలు సోషల్ ఆడిట్ చేసే కానీ ఎక్కువ ఇష్యూస్ వచ్చింది, ఎక్కువ రికవరీ వచ్చింది ఈ మండలమే. దాదాపు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత నేను ఈ 4 నెలల్లో చూసిన మండలాల్లో ఇక్కడే రికవరీ ఎక్కువ రావడం జరిగింది. 7,600 76 ఒక్క రూపాయి 76,000 రూపాయలు 76,000 రికవరీ వచ్చింది. 36 మందికి స్ట్రోకాల్ నోటీసులు వచ్చింది. ఒకటి క్వాలిటీ కంట్రోల్కి ప్రపోజ్ చేశాం, రిఫర్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా మళ్ళీ రిపోర్టు మంచిగా వస్తే వాళ్ళకి ఉంటుంది, లేదంటే ఇక్కడ కూడా రికవరీ పడే అవకాశం ఉంటుంది. సో రికవరీ అనేది కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంత రికవరీ వచ్చిందంటే ఇక్కడ సరిగ్గా సిబ్బంది జాగ్రత్త లేదనేది ఒకటి కనపడుతుంది. ఇలాంటివి రాకుండా మీరు చూసుకోవాలి. సోషల్ ఆడిట్ అంటే మనకు కొత్త కాదు. ఇప్పటికి ఎన్నో రౌండ్లు చేసుకోవడం జరిగింది. సో ఇన్ని రౌండ్లు వచ్చా కానీ మనం రెగ్యులర్గా మనం చేయాల్సిన పనులు కూడా మనం చేయట్లేదు. పంచానికి వర్క్ బిజీ అంటే కుదరదు. బిజీ లేనిది ఎవరికి లేదు. అందరికీ బిజీ ఉంది. మనకి ఎవరి బిజీ వాడుతుంది. అర్థమైందా? ఎన్ని బిజీలో ఉన్నా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ పని కాబట్టి దీని మీద మీరు ఈ షోకాల్ నోటీసులన్నీ కూడా ఇస్తారు. తర్వాత మళ్ళీ మీరు ఆ డిఆర్డీకి మళ్ళీ హియరింగ్కి రావాల్సి ఉంటుంది. మీకు నోటీస్ ఇస్తారు. అప్పుడు వచ్చి అక్కడ కూడా పీడీ గారి ముందు మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? చిన్న తప్పిదాలు రాకుండా చూసుకోండి. మార్నింగ్ జడ్పీటీసీ గారు కూడా మంచి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అది మిమ్మల్ని ఎవరిని విమర్శించడం కాదు. సో విమర్శించడం కాదు, కానీ జడ్పీటీసీ గారు చెప్పిన విషయాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మనం గమనించి అలాంటి రాకుండా చూసుకోవాలా. టోటల్గా మండలానికి మంచి పేరు వచ్చేలా ఉండాలి. ఈజీఎస్ అనేది బొడగంపాడులో బాగా పాడు జరిగింది అనేది రాకూడదు. బొడగంపాడు బాగా జరిగింది అనేది రావాలా. ఇక్కడ వేసీకర్లు కూడా బాగా తక్కువ రావడం జరుగుతుంది. చాలామంది నమోదైనా కానీ తక్కువ మంది రావడం. ఎంత అయ్యాడ 10 GB యావరేజ్ ఎంత వస్తుంది? 20 తక్కువ. 50 మంది కనీసం రావాల్సింది ఒక గ్రామ పంచాయతీకి యావరేజ్గా 27 మంది అంటే తక్కువ వచ్చారు. బాగా తక్కువ వస్తున్నారు. ఒకప్పుడు బాగా ఉండేది బోర్గంపాడులో, ఇప్పుడు తక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో ఉంటారు. వాళ్ళు కొంచెం మోటివేట్ చేసి పనికి రప్పించాల్సిన బాధ్యత మందే.
మీరు ఏమంటారంటే చాలా ప్రైవేట్ పనులు ఉన్నాయి, లేదంటే వ్యవసాయ పనులు వేరే ఉన్నాయి, వాళ్ళ సొంత పనులు ఉన్నాయి, మిర్చి ఉంది, ప్యాడీ ఉంది, లేదంటే కాటన్ ఉంది, ఇలాంటి రకరకాలు చెప్తున్నారు మేము రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు, టీసీలు పెట్టినప్పుడు, వీసీలు పెట్టినప్పుడు. సో ఇది కొన్ని కారణాలు నిజమే కాదన్నా, కానీ మన దగ్గర యాక్టివ్గా అంటే రెగ్యులర్గా పనికి వచ్చేవాళ్ళు ఉన్నారు కూలీలు. సో వాళ్ళని మనం క్యాచ్ చేయట్లా, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు ఇళ్లలో, వస్తే పనికి వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఈ సమ్మర్ సీజన్ ఊరికే పోకూడదు, అంతే తప్ప మనం చెప్పగానే వాళ్ళు రాని పనికి ఇది మన వాళ్ళకే కాదు మనకు కూడా ఉపాధి కల్పించే పని ఇది. కాబట్టి మీరు వాళ్ళని మోటివేట్ తీసుకొచ్చి పని ఇప్పించాలి, పని చేయాలి, వాళ్ళకి పేమెంట్స్ ఇప్పించాలి. ఈ డ్యూటీలన్నీ మీరు చేయాల్సింది. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా అన్ని చోట్ల ఉన్నారు. మరి ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మన టార్గెట్ ఉన్నాయి. ఒక్కొక్క జీపీకి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ ఇచ్చిన గైడెన్స్ ప్రస్తుతం అయితే 75 మంది తీసుకురావాలి. ఒక్కొక్క పంచాయతీకి 75 మంది కూలీలు అక్కడ తీసుకురావాలి కనీసం. మనం ఎంత తీసుకొస్తున్నాం, 27 మంది తీసుకొస్తున్నాం. అది కూడా చూడాల్సిన బాధ్యత మీదే. తర్వాత ఇందాక కూడా మార్నింగ్ కూడా డిస్కషన్కి వచ్చింది, పనికి వచ్చిన వాళ్ళకి 272 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ప్రతిరోజు. వాళ్ళకి 272 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ మనం ఎంత ఇస్తున్నాం, 165 రూపాయలు ఇస్తున్నాం జిల్లా మొత్తం మీద యావరేజ్గా. ఎందుకంటే కారణాలు చెప్పారు కదా మార్నింగ్, కొంతమంది అర్ధ గంట చేస్తారు, 2 గంటలు చేస్తారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి మోటివేట్ చేయాలా, ఫీల్డ్ లెవెల్లో చెప్పాలి, 4 గంటలు 5 గంటలు కనీసం పని చేయాలి. లేదు మీరు 3 గంటలకి పోతారనుకోండి, మీరేం టార్గెట్ ఇస్తారు, ఇక్కడ మెజర్మెంట్ ఇస్తారు, ఆ మెజర్మెంట్ ప్రకారం చేసుకోండి. ఒకవేళ మీరు 2 గంటలు చేసేసుకుంటే ఓకే వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మెజర్మెంట్ చేస్తేనే మీకు ఆ పేమెంట్ వస్తాయి, 272 రూపాయలు వస్తాయని చెప్పాలి మీరు. ఆ విధంగా మోటివేట్ చేయాలి. లేదంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇంకా వచ్చే సమ్మర్ కాబట్టి ఇంకా ఎర్లీగా వెళ్ళిపోతారు. ఇట్లా ఎర్లీగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకున్న 100 రోజుల్లో ఒక్కొక్క రోజు 100 రూపాయలు నష్టపోతారు సుమారు. మనం ఇచ్చేది 100 రోజులే, కానీ 272 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటే 160-170 రూపాయలే మనం ఇవ్వగలుగుతున్నాం. సో దానివల్ల వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళే కాదు, మరి మనకి మెటీరియల్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ మెటీరియల్కి సంబంధించి పేమెంట్ కావాలంటే వేజ్ కూడా ప్రపోర్షనేట్గా వేజ్ కూడా ఖర్చు అవ్వాలి. అక్కడ 60-40 రేషియో మీకు తెలుసు. ఆ విధంగా కావాలంటే మరి ఎక్కువ మంది పనిలోకి రావాలా, ఎక్కువ వేతనం కూడా వాళ్ళకి వచ్చేలాగా చూడాలి. ఇవన్నీ ఎవరో చెప్పరు, ఈ చేసిలో మీ అందరికీ కనీసం ఆ జాబ్ చాట్లో ఉన్న విషయాలే. మరి ఇవన్నీ ఖచ్చితంగా అమలు కావట్లేదు. నేను ఎంపీడీఓ గారికి కోరేదంటే ఇలాంటి జరగకుండా నెక్స్ట్ రివ్యూ మీటింగ్ నుంచి మీరు ఖచ్చితంగా చేసి కొంచెం ఇంతకుముందు కూడా కొంత పరిశీలన అంటే సరిగ్గా లేదని ఇక్కడ అర్థమైంది. ఇక్కడ నుంచి అలాంటివి జరగకుండా మీరు చూడాలని మనకి కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మాట్లాడతారా? ఇలాంటి మన తప్పిదాలు జరగకుండా ఏవైతే మనకి మాస్టర్ ఇష్యూస్, ఎంగ్రూప్ ఇష్యూస్, వర్క్స్ ఇష్యూస్ వస్తాయి, మళ్ళీ అలాంటివి జరగకుండా అందరం కూడా సార్ గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అందరం కూడా జాగ్రత్తగా ఇక్కడ నుంచి అలాంటి మళ్ళీ జరగకోకుండా కూడా చూసుకొని ఇక్కడ నుంచి మంచిగా పనిచేస్తామని చెప్పి అందరూ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఓపికగా అందరూ కూర్చొని ఇవన్నీ కూడా అన్నీ నోట్ చేసుకొని మంచిగా ఇలాంటివి మళ్ళీ ఏ విధంగా రాకోకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ముందుగా గ్రామ సభకి సంబంధించిన సభకి వేదికకి సార్ చెప్పినట్టుగా కనీసానికి గ్రామ పంచాయతీ 25 మంది అన్న రావాల్సిన అవసరం ఉంది, కానీ అలాంటిది రావట్లేదు. వాస్తవంగా ఈ పని కూడా ఈ గ్రామ ప్రజలు కూడా ఈ పనిని కూడా దూరం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎందుకనంటే ఫోటోలు 3 తీయాలనేసి చెప్తున్నారు. పని అనేది పని చూపిన తిండాన పెట్టిన దాని మీద వచ్చింది. దీనికి కొలతలు లేవు, రీజన్గా కొలత అన్నమాట. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి జాబ్ కార్డులో కూడా లేదు. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏంటంటే కొలతల పేరుతోటి ప్రజలందరూ సోమరిపోతులు అవుతారనో, లేకపోతే పని దీని మీద ఆధారపడి ఉంటారని చెప్పి కొలతల పేరుతోటి ఏదో జమ చేసేసి ఆ డబ్బులు ఇస్తున్నారు. కానీ అట్లా కాకుండా 272 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు ఎంత పని చేశారని 6 గంటలు పని చేయాలని అప్పట్లో ఉంది. దగ్గరుండి అధికారులు పని చేయించుకుని వాళ్ళకి అంత పేమెంట్ వచ్చినట్టు చూడాలి. కానీ ఆ పని తెగన ప్రాంతంలో పెడుతున్నారు, రాళ్ళలో చెట్లలో పెడుతున్నారు, గుట్టబోళ్ళలో పెడుతున్నారు.
వాటిల్లో కూలి పని పట్టలేదు, దానికి తక్కువ వేతనం వేస్తున్నారు. అదే రకంగా ఇప్పుడు ఆడిట్ కూడా జరుగుతుంది. ఆడిట్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఆడిట్ మన మేటు ఎంతమంది ఉన్నారో, మేటు పద్ధతులు ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఆడిట్ చేస్తున్నారు. అక్కడ సమస్య వాళ్ళందరూ చెప్పినప్పుడు వాళ్ళు అమలు పెట్టుకొని అక్కడికి వచ్చినట్టు చూడాలి. కానీ అక్కడ సమస్య చెప్పిన వాళ్ళు ఇక్కడికి రారు. కానీ ఆడిట్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ రికార్డు చదివి ఈవో గారు ఇంతనో, లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్ ఇంతనో, తర్వాత ఇతర మేట్ ఇంతనో వీళ్ళందరి మీద చెప్తున్నారు. కానీ అది తప్పంటులని. కానీ మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. అట్లా లేకుండా ఇట్లా మనం లెక్క చెప్పుకోవడం, రాసుకోవడం, పోవటం, మీ మీద ఆడిట్ ఇట్లా ఉంది కాబట్టి మీకు షోకన్స్ నోటీసులు అవి ఇస్తాను పైనుంచి అధికారులు చెప్తున్నారు. అది తప్పు కాదు. కానీ ఎవరైతే చెప్పారో బాధ్యులు వాళ్ళు రావాలి. ఇవాళ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎవరైతే కేసు పెడతారో ఆ బాధ్యులు లేకుండా అక్కడ ఎవరిని కూడా ఎస్ఐ గారు మందలించరు. అట్లనే దీనికి కూడా ఇక్కడికి రావాల్సిన బాధ్యత చేయట్లేదు. అప్పుడు ఆ పనిచేసే వర్కర్లు ఒక్కరు కూడా ఇక్కడికి రావట్లేదు. ఎక్కడ ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అతర అధికారులు వీళ్ళే ఉండాలి. మరి మీరు చెప్పిన సమస్య ఇక్కడ సార్ చెప్పారు. ఈ సమస్య ఎవరున్నారు? ఆ పనిచేసే వాళ్ళు ఒక్కరు ఉన్నారు ఏంటంటే లేరు కదా. ఇక్కడ మన అధికారులు ఏంటన్నారు? మనం జాబ్ చేసే వాళ్ళే ఇది చేసుకో, వాళ్ళు ఆడి చెబుతూ వాళ్ళకి అది ఎక్కదు. అది డైరెక్ట్గా ఇక్కడ వచ్చేటట్టు చూడాలి. అట్లానే ఈ 100 రోజుల పని అనేది కూడా జాబ్ కార్డు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని ప్రభుత్వం జారీ చేసింది. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పనికి పోవాలని దాని మీద ఉంది. కానీ ఇవాళ ప్రైవేట్గా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో 15 రోజులు కూడా డ్యూటీ దొరుకుతుంది క్యాజువల్గా. వాళ్ళకి ఇచ్చేది 10,000 కూడా 8,000 కూడా రావు నెలకి. దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు కూడా కాలేజీ 100 రోజులు పనికి పోతున్నారు, ఏదో కుటుంబం నడుపుకోవడం పోతున్నారు. దాని మీద కూడా ఎలిగేషన్ పెట్టారు. మరి ఇవాళ డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, ఇతర అధికారులు అందరూ కూడా జాబ్ చేస్తూ ప్రైవేట్గా ఇతర వ్యాపారాలు చేయట్లేదా? వాళ్ళని ఎవరైనా తీసేస్తున్నారా? కానీ ఇది ఇట్లా ఇది కరెక్ట్ కాదని చెప్పి అధికారులు దృష్టి తీసుకుపోతారు. అట్లా 2 ఫుట్లు అనేది కూడా కాదని 1 ఫుట్వే తీయాలి, 1 ఫుట్వే పైకి పంపించాల్సింది కోరుతున్నాం. ఇది కూడా మీరు ఈ సమస్యలను కూడా పై అధికారులకి మీ ద్వారాగా పంపించేటట్టు ఉండాలని కూడా కోరుతూ నాకు